దోసలు ఇలా ట్రై చేయండి. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. ఒక గిన్నెలో 2 గ్లాసెస్ ఆఫ్ వైట్ రైస్, 1 గ్లాస్ ఆఫ్ రెడ్ రైస్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకున్నా. అండ్ కొద్దిగా మెంతులు వేసుకున్నా అనమాట. ఇంకా కొద్దిగా మసూర్ దాల్ తీసుకున్నా. కొంతమంది శనగపప్పు గూడా వేసుకుంటారు. ఒక స్పూన్ అంతా అనమాట అంతే. ఇంకా అరికలు అంటారు కదా! అవి 3/4 గ్లాస్ తీసుకున్నా. అంటే గ్లాస్‌కి కొంచెం తక్కువ వేసుకున్నా అనమాట. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని 3, 4 టైమ్స్ అలా వాష్ చేసేసుకొని అందులోకి వాటర్ వేసేసి 6-8 అవర్స్ పెట్టేయాలనమాట. నానపెట్టేయడం. ఇలా నానిందాన్ని ఈవినింగ్ నేను కొద్దిగా బొరుగులు నానబెట్టి అందులోకే కలిపేసి గ్రైండ్ చేసేసాననమాట. ఇలా గ్రైండ్ చేసేసుకొని మంచిగా దోస బ్యాటర్ లాగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకొని మంచిగా నైట్ మొత్తం ఫర్మెంట్ చేసి ఇలా ఫర్మెంట్ అయిందనమాట. నార్మల్ మనం దోస వేసుకుంటాం కదా! అలా ప్లెయిన్‌గా దోస వేసుకోవడమే. చాలా పల్చగా, క్రిస్పీగా కూడా వస్తాయి. కావాలంటే మనం కొంచెం లావుగా వేసుకుంటే సాఫ్ట్‌గా కూడా ఉంటాయన్నమాట. నార్మల్ మన దోస టేస్టే ఉంటది. హెల్తీగా అని చెప్పేసి ఇలా చేశాననమాట. మనం ప్లెయిన్‌గా ఇలా కాకుంటే ఇంకొక వెర్షన్‌లో మనం కొద్దిగా వెజిటబుల్స్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చనమాట. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది. అన్నట్టు మీకు దోస కాంబినేషన్‌లో ఏది ఉంటే బావుంటుంది? కమెంట్ చేసేయండి. నేను ఒక్కసారి ప్లెయిన్ వేసుకున్నా. ఇంకొక రోజు ఇలా ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, మిర్చి అండ్ జీలకర్ర వేసిన ఇలా మొత్తం కట్ చేసేసుకొని ఇలా వేసేసుకున్నాననమాట పైన. నాకు ప్లెయిన్ దానికంటే ఇదే భలే నచ్చేసిందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.